హైదరాబాద్లో వెలుగు చూసిన భూ కబ్జా ఆరోపణల కేసులో వినుకొండ వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్ అయితే పార్టీ నేతలు నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల్ని టార్గెట్ చేస్తున్నారు. తప్పుడు కేసులతో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడును తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేస్తే టీడీపీ ఎంపీ లక్ష్యంగా విమర్శలు ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతల తీరుపై ఇన్సైడ్ స్టోరీ. తప్పు చేసి జైలుకు వెళ్లటం, బెయిల్పై బయటకొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ నేతలను నిందించడం వైసీపీ నేతలకు అలవాటుగా మారింది. సర్కారు కక్ష సాధిస్తోందనటం ఫ్యాన్ పార్టీ నేతల దిట్ట. సెగలేనిదే పొగరాదన్న విషయాన్ని పార్టీ నేతలు మర్చిపోతున్నారు. అకారణంగా ఎవరినీ జైల్లో పెట్టరు. చేసిన తప్పులు ఆధారాలతో దొరికితేనే కటకటాల్లోకి నెడతారు. అది తెలంగాణలో జరిగిన భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యేని అరెస్టు చేస్తే కూటమి ప్రభుత్వంతో పాటు టీడీపీ ఎంపీని తప్పుపట్టిన ఫ్యాన్ పార్టీ నేతల తీరుపై జనం మండిపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఇలాంటి రాజకీయాలే జరుగుతున్నాయి. నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు. నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యేలు విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నారు. ఈ ఎంపీ వైసీపీలో ఉన్నప్పుడు పార్టీ నేతలతో విభేదాలుండేవి. అప్పట్లో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, లావు శ్రీకృష్ణదేవరాయలు ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. గత ఎన్నికల ముందుకు వైసీపీని వీడి టీడీపీలో చేరి ఎంపీగా గెలిచారు లావు. పాత విభేదాలను దృష్టిలో పెట్టుకుని తమపై ఈ ఎంపీ కక్ష సాధిస్తున్నారన్నది వైసీపీ నేతల ఆరోపణ. రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసులతో వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ భూ కుంభకోణంలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టై జైలుకెళ్లి వచ్చారు. తన అరెస్టు వెనక టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల హస్తం ఉందని అనుమానిస్తున్నారు. గతంలో ఓ సందర్భంలో బొల్లాను జైలుకు పంపుతానంటూ ఎంపీ లావు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఢిల్లీలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ట్రస్ట్ పేరుతో విద్యాసంస్థలు నడుపుతూ వేల కోట్లు దోచుకుంటూ ప్రభుత్వానికి కనీసం రూపాయి పన్ను చెల్లించడం లేదని మండిపడ్డారు. ఈ ఎంపీ ఎంత అవినీతిపరుడో తనకు తెలుసన్న బొల్లా వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇక ఇదే సమయంలో చిలుకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి విడదల రజని టీడీపీ ఎంపీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నర్సరావుపేట ఫ్యాన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం ఎంపీ తమపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లక్ష్యంగా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు, ఆరోపణలతో కూటమి ప్రభుత్వానికి సమస్యగా మారింది. దీంతో పల్నాడు జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు జీవి ఆంజనేయులు, జూలకంటి బ్రహ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు వైసీపీ నేతల విమర్శలను తిప్పికొట్టారు. తప్పు చేసిన వారిని వెనకేసుకు రావటం వైసీపీ నేతలకు అలవాటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ టీడీపీ నేతల పరస్పర విమర్శలతో పల్నాడు జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. కానీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం తనపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై స్పందించకపోవటం తెలుగుదేశం శ్రేణుల్లో అయోమయానికి గురిచేస్తోంది. ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ కూడా తనపై వైసీపీ చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని కోరుతున్నాయి. లేకపోతే ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రజలు నిజమని నమ్మే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్న ఆవేదన తెలుగుదేశం నేతల్లో కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంపై నర్సరావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎలా స్పందిస్తారో చూడాలి.